వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. ఈరోజు మనం కర్ణాటకలోని చెల్లికేరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాం. అక్కడ మా చెల్లి కూతురిది నామకరణం అయితే ఉన్నింది. ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యాకనేసి మనం ఇక్కడ బెంగళూరు నుంచి స్టార్ట్ చేసాం. బెంగళూరులో 5 o'clock అయితే మన జర్నీ స్టార్ట్ అయ్యింది. మనం చెల్లికేరికి రీచ్ అయ్యేతలకే ఆల్మోస్ట్ 8:30 అయ్యింది. 8:30కి రీచ్ అయ్యాము. మనం చూస్తున్నాం కదా, ఇది సాయిబాబా టెంపుల్ చెలికేర్ నుంచి ఆల్మోస్ట్ 1.5 kilometer దూరంలో అయితే ఉంటుంది. ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది. 4 ఎకరాల్లో అయితే నిర్మించారు. ఈ అఖండ జ్యోతిని షిరిడి నుంచి తెచ్చి ఇక్కడ వెలిగించడం అయింది. అప్పటి నుంచి ఇది వెలుగుతూనే ఉందన్నమాట. ఇది సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్న వినాయకుని టెంపుల్. ఈ సాయిబాబా టెంపుల్లో వచ్చేసి వినాయకుడి స్వామి ఉన్నాడు, అలాగే ఆంజనేయ స్వామి ఉన్నాడు. చిన్న కొలనుగాను ఉంది ఇక్కడ. ఇంట్లో తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయి. లోపల మనం సాయిబాబా టెంపుల్లోకి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా విశాలంగా కూడా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300 భక్తాదులు అయితే కూర్చొని మనకి ధ్యానం కూడా చేసుకోవచ్చు దేవుని. ఇప్పుడు ఈ మూల కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేస్తే చాలా అట్లా ఈ దగ్గర చౌడి అనుకోండి. మోహన్ కుమార్ అండ్ మౌనిక ముద్దుల కూతురైన సుబ్బలక్ష్మికి లేఖ్య అని పేరు పెట్టడం జరిగినది. సుబ్బి నై ಮೇಲೆ ಹೇಳೋ ಸ್ವಲ್ಪ
రాజేంద్ర గారు కారు వెళ్తున్నాడు. మేము ఊర్లోకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు అయినా కానీ రాకపోతే మీరే రండి ఫ్రెండ్స్.